హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్గా అయితే నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. ఫుల్ సిక్ ఉన్నాను అనమాట. ఆల్రెడీ ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను కదా, ఫుల్ కోల్డ్ ఉందన్నమాట నాకు. అదే నేను పూర్వీక్ మాట్లాడుకుంటూ ఉంది, విక్స్ రాసుకో నువ్వు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో కోల్డ్ బాగా ఎక్కువైపోయింది. అండ్ నాతో పాటు వియాన్కి కూడా ఫుల్ కోల్డ్ ఉందన్నమాట. సో ఈ వ్లాగ్లో అయితే మనం కొత్త అప్డేట్ ఇస్తున్నాను. వియాన్కి ఆల్రెడీ నేను ఆర్డర్ చేసిన కొత్త ఫ్రేమ్ అనేది వచ్చిందనమాట. సో తనని ఆ ఫ్రేమ్కి అలవాటు చేయడానికి ఎలాంటి యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడైతే నేను పూర్వీక్ మాట్లాడుకుంటున్నాం అనమాట. సో తను ముందు రోజు నుంచి నన్ను మ్యాగీ కావాలి అని అడుగుతున్నాను. సో మ్యాగీ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని వచ్చాను. సో ఎక్కడ పెట్టావు అవి నాకు చూపి అని అడుగుతూ ఉన్నాడు అనమాట. అండ్ నాకైతే ఈ వ్లాగ్లో ఫుల్ సిక్ డే వ్లాగ్ అనొచ్చు అనమాట. అండ్ నాతో పాటు ఎండ్ ఆఫ్ ద డేకి వియాన్ కూడా సిక్ అయిపోయాడు. సో ఎందుకంటే తనకి కూడా మేబీ స్పెట్స్ వల్లనో ఎందుకో తెలియదు, తనకు కూడా ఫుల్ హెడేక్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తూ ఉన్నాడు అనమాట ఆ రోజు. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ లేవగానే నాకు అస్సలు ఊపిరాడలేదు అనమాట, కోల్డ్ ఎక్కువగా ఉండడం వల్ల. ముందు రోజు నైట్ అయితే బాగా ఆవిరి పట్టాను, ఎన్ని చేసినా కానీ అస్సలు రెడ్యూస్ అవ్వలేదు అనమాట. ఇక్కడ అదే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. విక్స్ రాసుకో, అలాగే జెండు బామ్ రాసుకో, తగ్గిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. అండ్ లాస్ట్లో వచ్చేసి వీడియో ఆపేసే, ఇంకెందుకు వీడియో తీస్తున్నావు, వీడియో ఆపేసి నువ్వు విక్స్ రాసుకో అని తిడుతున్నాడు అనమాట నన్ను. అండ్ ఈరోజు అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మ్యాగీ. సో యాక్చువల్గా రెగ్యులర్గా అయితే చేయట్లేదు ఈ మధ్య. ఇంతకుముందు అయితే చాలా రెగ్యులర్గా చేసేవాళ్ళము. సో ఇప్పుడైతే చాలా తగ్గించేసామన్నమాట. సో ఇలా ముందు రోజు నైట్ నేను వెళ్ళి మ్యాగీ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాను. అసలు ఇంట్లో లేవు మ్యాగీ కూడా. సో ఇంకా పిల్లలు ఒక్కటేమని గోల్ చేస్తూ ఉంటే మ్యాగీ ప్యాకెట్స్ తీసుకొని వచ్చి ఇంకా మ్యాగీ చేద్దామని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట. అండ్ వియాన్కి కూడా చెప్పాను కదా, ఫుల్ కోల్డ్ ఉంది, ఇలాగ విసుక్కుంటూ ఉన్నాడు. మార్నింగ్ లేవగానే కొంచెము విసిగీయడం మొదలుపెట్టాడు అనమాట. అండ్ ఇక్కడైతే ధన్వి పూర్వీక్ ఆడుకుంటున్నారు. సో ఇద్దరు. మార్నింగ్ నేను ఎక్కువ షూట్ కూడా చేయలేకపోయాను అనమాట దీనివల్లే. అండ్ ఆ రోజు అయితే మనకి వియాన్ కొత్త ఫ్రేమ్ అనేది వచ్చింది. సో ఈ ఫ్రేమ్ నేను ఎలా తీసుకున్నాను అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఇస్తాను. సో వియాన్కి నేను ప్రోగ్రెసివ్ లెన్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా, మా ఇంట్లో ఈ పాతకాలం బాణడి, మా ఆయన పుట్టినప్పుడు కొన్న బాణలంట. ఆల్మోస్ట్ 35 years ఓల్డ్ అనమాట. మా అత్తమ్మ దీన్ని అయితే తీయరు. అండ్ నా హస్బెండ్ కూడా అనమాట, ఇది మనం బెంగళూరు వెళ్ళేటప్పుడు మనతో పాటు తీసుకెళ్ళిపోదాము అని చెప్పేసి. అండ్ ఆ రోజు మార్నింగ్ అయితే టీ కూడా పెట్టేశారు. సో యాజ్ ఐ టోల్డ్, హాయ్, ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను కదా వియాన్ స్పెట్స్ గురించి. సో అవైతే నాకు బెంగళూరు నుంచి వచ్చాయన్నమాట. సో నా హస్బెండ్ తెలిసిన వాళ్ళు వస్తుంటే పంపించారు. సో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఫ్రేమ్ అయితే లెన్స్ కార్ట్లో తీసుకున్నాను. సో 2 frames తీసుకున్నాను. మెంబర్షిప్ కార్డు ఉంటే buy 1 get 1 తీసుకున్నాను అనమాట. సో ఇలాగా చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది కదా. సో ఈ రకంగా అయితే బాక్స్ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ అంతా అయితే మొత్తం బ్యాట్మ్యాన్తో ఉంది. బట్ నేను ఫ్రేమ్ ఒక్కటే లెన్స్ కార్ట్లో తీసుకున్నాను, బికాజ్ నాకు ఆఫర్ ఉంది కాబట్టి లెన్స్ కార్ట్లో పర్చేస్ చేశాను. బట్ నేను ఫ్రేమ్ అయితే లైక్ గ్లాసెస్ వచ్చేసి వేరే దగ్గర చేయించుకున్నాను అనమాట. సో ఐ వరల్డ్లో చేయించుకున్నాను, బెంగళూరు. సో నాట్ షూర్ మీకు కనబడుతుందో లేదో కూడా. సో లెఫ్ట్ ఐకి లాంగ్ సైట్, షార్ట్ సైట్. సో ఇలాగ వాళ్ళు మెన్షన్ చేసి ఇచ్చారు. 2 frames తీసుకున్నాను, చిన్నపిల్లలు కదా. సో ఎప్పుడైనా కానీ మనకి ఇది పగిలిపోవచ్చు ఫ్రేమ్ అని చెప్పేసి, అప్పటికప్పుడు అంటే కష్టం కాబట్టి. ఇది వచ్చేసి బిల్ పేపర్ అనమాట. 10,000 అయింది, బికాజ్ లెన్స్ కార్ట్లో కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారు నాకు. సో అందుకని నాకు ఇది వర్త్ అనిపించింది. అంటే చిన్నపిల్లలు కదా, సో సేఫ్టీ పర్పస్ కోసం నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. సో ఇదైతే ఒక ఫ్రేమ్. సో దిస్ ఇస్ వన్, ఆ లాంగ్ సైట్ అండ్ షార్ట్ సైట్ రెండు కలిపి. సో వియాన్కి రోజు నుంచి యూజ్ చేయాలి ఫ్రేమ్స్ మనం. అండ్ ఇంకొకటి దిస్ వన్,
అండ్ మీరు చూస్తే ఇది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట, రొటేటబుల్. పడుకున్నప్పుడు కానీ తను యూజ్ చేసినప్పుడు కానీ మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది ఫ్రేమ్ అయితే బాగా ఇక్కడ పల్చగానే ఉంది. నేను అనుకున్నట్టు మందంగా వస్తుందేమో, ఇబ్బంది పడతాడు అని అనిపించింది. బట్ ఇట్ లుక్స్ క్యూట్ అనమాట. సో వాడిన తర్వాత ఎలా ఉందో కూడా ఒకసారి మనం చూద్దాము. అండ్ ఇక్కడైతే నేను వియాన్కి వచ్చిన కొత్త ఫ్రేమ్స్ వాడుతున్నాను. సో ఇదేంటంటే లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ అనమాట. షార్ట్ సైడ్ తనకి 1.5 ఎంతో ఉందన్నమాట, లాంగ్ సైడ్ -7 ఉంది. సో రెండు కంబైన్ చేసి ప్రోగ్రెసివ్ లెన్స్తో ఈ ఫ్రేమ్ తీసుకున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే అది 360 degrees రొటేషన్ అనమాట. తను ఎటువైపు చూసినా కానీ తనకు అది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈరోజు అయితే నేను ఆ కొత్త ఫ్రేమ్ యూజ్ చేసి తన చేత హోంవర్క్ చేయించాను. ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వలేదు తనకి. ఆల్రెడీ పెద్దవాళ్ళకి స్పెట్స్ యూజ్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. కొత్త స్పెట్స్ చేంజ్ అయినప్పుడు పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట ఆ ఫ్రేమ్ని అడ్జస్ట్ అవ్వడానికి. అందుకని చెప్పేసి నేను తనని ఇబ్బంది పెట్టాలనుకోలేదన్నమాట. ఆల్రెడీ దీనివల్ల ఇది యాక్చువల్గా 2 days ముందు వ్లాగ్ అనమాట. 2 days యూస్ చేసిన తర్వాత తను స్లైట్గా హెడేక్ వస్తుంది అని చెప్పడం మొదలుపెట్టాడనమాట. నేను అనుకున్నాను స్పెట్స్ యూస్ చేస్తున్నాడు కదా, సైట్ అనేది కొంచెం వేరియేషన్ ఉండడం వల్ల తను కొంచెం ఇబ్బంది పడ్డాడు అని అనిపించింది నాకు. ఈ ఫ్రేమ్ వల్ల తనకి యూజ్ ఏంటంటే ఇది 360 degrees రొటేటబుల్ అనమాట. సో తను ఏ డైరెక్షన్లో చూసినా కానీ తనకి చిన్నపిల్లాడు కాబట్టి ఐడియా ఉండదు, ఇది దగ్గర నుంచి చూడాలి. మామూలుగా చత్వారం అద్దాలు ఉంటాయి కదండి, సో ఈ చిన్న ఫ్రేమ్లో నుంచి, చిన్న అద్దంలో నుంచి చూడాలి, పెద్ద అద్దంలో నుంచి చూడాలి అనేది ఐడియా ఉండదు. కాబట్టి ఈ ఫ్రేమ్ అనేది తనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. బట్ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. 9 - 1 అక్కడ -1. Now take 9 fingers. Take 9 fingers. 9 ఇలా తీసుకో. నైన్. రిమూవ్ 1. ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 4. ఎంత? 1 2 3 4 5 6 7 8. ఓకే, 8. నేను అర్థం చేసుకునేది ఏంటి అంటే ఆ ఫ్రేమ్ వల్ల తన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయిందనమాట. సో ముందు అయితే లాంగ్ సైడ్ ఒక్కటే వల్ల షార్ట్ సైడ్కి తన స్పెట్స్ తీసేసి రాసేవాడు అనమాట. బట్ ఇప్పుడైతే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ధన్వికి కూడా స్కూల్లో యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయన్నమాట. సో అవన్నీ అక్కడ తను ప్లేస్ చేసుకుంటుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల మనం లేకపోయినా కానీ వాళ్ళే కంప్లీట్గా డే అంతా కూడా ఒక మనకి ప్రొడక్టివ్ టైం అనేది యూటిలైజేషన్ జరుగుతుంది అనమాట. ఇలాగే 2-3 యాక్టివిటీస్ హోంవర్క్ ఇచ్చారనమాట. తను చేసిన తర్వాత కింద నా చేత సిగ్నేచర్ పెట్టించుకొని వెళ్ళాలి. అండ్ దీని తర్వాత ధన్వి అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఒక 2 రాసిందనమాట. సో ఇక్కడ చూసారా తను అన్ని కివీ ఫ్రూట్కి అన్నీ ఎక్కడున్నో తనే ఐడెంటిఫై చేసుకొని మార్క్ చేసుకుంటూ ఉంది. అండ్ యాజ్ ఐ టోల్డ్, మీకు చెప్పున్నాను కదా, వియాన్కి కొంచెం ప్రాబ్లం అయ్యింది స్పెట్స్ వల్ల. స్ట్రైన్ అనేది ఎక్కువయ్యి ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి తనకి ఫీవర్ మందు వేసేసాను అనమాట. నూనె కూడా పెట్టేశాను. తను అసలు తలని టచ్ చేయనీయలేదనమాట. వద్దు, టచ్ చేయొద్దు, నాకు బాగా నొప్పిగా ఉంది అన్నాడు. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో స్పెట్స్ పెట్టుకున్నాక తనకి ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని